ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 18వ అధ్యాయం మనం మాట్లాడుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము మనం అబ్రాహాం విజ్ఞాపన ప్రార్థన గురించి మాట్లాడుకున్నాము. 19వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రా నాశనాన్ని చేయబోతున్నాడు. ఆ నాశనం ఎలా కలుగజేస్తాడు దేవుడు? లోతు 13వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 7, 8, 10, 11 వచనాలు మనం చూసినట్టయితే, లోతు అబ్రహాము నీవు ఎక్కడ పోతావో అక్కడ ఎన్నుకొని నువ్వు పో అన్నప్పుడు పచ్చని ప్రాంతాన్ని ఎన్నుకొని పూర్వము ఏదోను తోట వలె పచ్చగా ఉంటున్న ఐగుప్తు వలె సమృద్ధిగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని పోయినట్టుగా మనము ఆదికాండము 13వ అధ్యాయము 7, 8 వచనాలు చూస్తే 7లో లోతు పని వాళ్ళకి అబ్రహాం పని వాళ్ళకి జగడాలు అయితే అలా విస్తరిస్తుంది. 8, 7, 8లో ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళ జగడాలు అవుతాయి. 10, 11లో దేవుడు వారిని లోతుగా చెప్తాడు, నువ్వు ఇక్కడుండి మనం కట్లాడేదొద్దు కానీ నువ్వు ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా నువ్వు ఎన్నుకో, నలదిశలా చూడు, 4 దిక్కులకి చూడు, ఏ దిక్కు కావాలని నువ్వు కోరుకో అని చెప్పినప్పుడు లోతు 10, 11లో పూర్వం ఏదోన తోట వలె పచ్చగా ఉన్న ఐగుప్తు వలె సమృద్ధిగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకొని సొదొమ గొమొర్రా పట్టణానికి పోతాడు లోతు 11లో. ప్రియదేవుని బిడ్డలారా, 19వ వచనంలో 19 వరకు వస్తే 19 ప్రారంభము 18లో దేవుడు వచ్చి చెప్తాడు, సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతున్న అక్రమము పాపము నా వరకు వచ్చింది, దాన్ని నాశనం చేస్తానని. ఇప్పుడు 19లో ప్రారంభంలో దేవుడు అక్కడ వచ్చాడు, ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎట్టుందో చూద్దామని వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. లోతు 1, 2, 3 వచనాల్లో 3 వరకు చూస్తే పిలిపించుకొని తన ఇంటికి తీసుకొని పోయి ఆదిస్తాన్ని వాళ్ళకు రొట్టెలను కాల్చిపెట్టినట్టుగా మనం చూస్తాం. రొట్టెలను కాల్చిపెట్టినట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా 4, 5, 6, 7 వచనాలు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ సదోమ ప్రజలందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు తిని బయట పండుకుంటామంటే లోతు లోపలికి రండి, వద్దు పట్టణం సరిలేదని పిలిచినప్పుడు వాళ్ళు బయట పడుకున్నప్పుడు సదొమ గొమొర్రాలో ముసలి వాళ్ళంటి పడిసే వాళ్ళ వరకు అందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా లోతు కుటుంబం చుట్టూ ముత్తి వచ్చిన ఈ దేవదూతలని ప్రియ దేవుని బిడ్డలారా వారు పాపంతో చెడుపెట్టడానికి పాపం చేయడానికి వారితో లోతు వెంటుకు నొగ్గి అక్కడ లోతుతో డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని పంపించి మాకేని. లోతు వారిని లోపలికి తీసుకొని వాకిలు వేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు తలుపులు కొడుతూ బద్దలు కొడుతూ లోపలికి పోవాలనుకున్నప్పుడు ఆ దేవదూతలు ఆ దేవుడు అక్కడ వారికి గుడ్డితనం కలిగజేసి 18 ప్రియ దేవుని బిడ్డలారా లోతు కుటుంబాన్ని కూడా తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ దేవుడు అంటాడు 12లో, నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయితే నీ వాళ్ళు ఉన్నారు అందరిని కూడా తీసుకోలోతు పోదామని. లోతు పిలిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలు తన కూతురు తన భార్య మాత్రమే వచ్చింది, కానీ అల్లండ్రు కూడా నిర్లక్ష్యం చేసినారు. 13, 14, 15 వచనాలు చూస్తే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసినారు. వారు నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు 16లో ప్రియ దేవుని బిడ్డలారా లోతు కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళని పిలుస్తున్నప్పుడు చేతులు పట్టుకొని తన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్లల్ని సొదొమ గొమొర్రా పట్టణం ఇంకా తీసుకొని పోతాడు బయటికి. అంటే చేతులు పట్టుకొని తీసుకొని పోతాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ప్రేమ అండి దేవునికి! నా దేవుడు ఎంత ప్రేమామయుడు! ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా మన కుటుంబాల్లో వచ్చిన అవసరాలను బట్టి మనం చేస్తున్న ప్రార్థనలకు, మనము చేస్తున్న దేవునిపై నమ్మకం పెట్టుకున్న నమ్మకానికి దేవుడు ఒకరోజు మనకు చేసిన పనులకు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత నిజాయితీపరుడో ప్రియ దేవుని బిడ్డలారా. నా కుటుంబంలో నాకు వచ్చిన ఆపదలో నేనే ప్రియ దేవుని బిడ్డలారా నా కుటుంబంలోని ఇంటి కిందకి పడిపోయినప్పుడు నాకే శక్తినిచ్చి నన్నే లేవలెత్తి నన్ను నా కుటుంబాన్ని ప్రియ దేవుని బిడ్డలు కాపాడుకొని శక్తి నాకు ఇచ్చి పరిశుద్ధాత్మ ఒక శక్తిని నాకు ఇచ్చి ప్రియ దేవుని బిడ్డలు ఆ దేవుడు నన్ను కాపాడినాడు, నా కుటుంబాన్ని కాపాడినాడు. ఎంత ప్రేమ అండి మనకి దేవునికి మన పైన. మనం ఎంత ప్రియ దేవుని బిడ్డరా ఎంత మనము ప్రియ దేవుని బిడ్డలు అట్టి దేవుని కలిగి ఉండి మనం ఎట్టి పుణ్యము కట్టుకున్నామో ప్రియ దేవుని బిడ్డరా మన కొరకు అంత గొప్ప రక్షకుడు, ఆయన రక్షకుడు ప్రియ దేవుని బిడ్డరా.
చూడండి, సదోమ గొమొర్రా పట్టణాలు 19వ అధ్యాయం 16వ వాక్యములో, సదోమ గొమొర్రా పట్టణాల్లో నుంచి లోతు అలక్ష్యం చేస్తున్నాడని ప్రియ దేవుని బిడ్డల చేతులు పట్టుకొని తన కుటుంబాన్ని ఈడ్చుకొని పోయినట్టుగా చూస్తాం ఆ దూతలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె లోతు భార్య ప్రియ దేవుని బిడ్డలు వెనక్కి తిరుగు చూసి అక్కడి నుండి పోయేటప్పుడు ఆ ముప్పు స్తంభంగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 24, 25 మనం చూస్తే అక్కడ జరిగిన ఘోరమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఘోరం ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా, 24లో సదొమ గొమొర్రాపై ప్రియ దేవుని బిడ్డలారా అగ్ని గంధకాలు కుమ్మరిస్తాడు దేవుడు. 25లో లోతు ఏ పచ్చదనాన్ని ఆశించాడో, లోతు ఏ పచ్చని సదొమ గొమొర్రాలుగా సమృద్ధిగా ఉండదని పట్టణాన్ని, ఆ పట్టణానిపై ఆశ పెట్టుకున్నాడో, పూర్వం ఏదోన తోట వలె పచ్చగా ఉందన్నాడో, ఐగుప్తు వలె సమృద్ధి ఉందన్నాడో, 25వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా పచ్చని మొలకను కూడా లేకుండా దేవుడు ధ్వంసం చేసి పెట్టేస్తాడు, అగ్ని గంధకాలతో కాల్చిపారేస్తాడు. అక్కడి నుండి దేవుడు తీసుకొని పోయి సొదొమ గొమొర్రా పట్టణం ఇంకా సోయరుకు తీసుకొని పోయి, సోయరు ముందర ప్రియ దేవుని బిడ్డలారా లోతు భార్య అక్కడున్న ఆస్తి ఐశ్వర్యములు ప్రియ దేవుని బిడ్డలారా నాది ఏమైపోయినా నీకు తెలుసు, ఆయన ఉప్పుదమ్మం అయిపోతుంది. కానీ లోతు కుమార్తెలు, లోతు ప్రియ దేవుని బిడ్డలారా ముగ్గురు మాత్రమే మిగిలిపోతారు. అయ్యా, అక్కడ సోయరులో మమ్మల్ని రండి, అది పట్టణం చిన్నది కదా, అక్కడ మేము ఉంటాము, ఆ పట్టణాన్ని ఏమి చేద్దంటే పోటీ నేనేమి చేయనంటాడు దేవుడు. సోయరులో కూడా ఉండుటకు నివసించుటకు భయపడతాడు లోతు. ప్రియ దేవుని బిడ్డలారా ఒక కొండ గృహకులోకి తీసుకొని పోతాడు బిడ్డల్ని. ప్రియ దేవుని బిడ్డలారా 30 ఇంకా మీరు ప్రియ దేవుని బిడ్డలారా 29 వరకు మీరు చూడండి. 28లో వెనక తిరుగు చూస్తే సదొమ 27, 28 ప్రియ దేవుని బిడ్డలారా సదొమ గొమొర్రా పట్టణము భయంకరంగా పొగ నిండుకొని కాలి బూడిదైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా అంతా నాశనం అయిపోయింది అనుకున్నారు తమ కుమార్తెలు, అంతా నాశనం అయిపోయింది అనుకున్నాడు లోతు. తన భార్య ఉపస్తంభం అయిపోయింది, తన అల్లంట్లో బయటకు రాలేదు. సదొమ గొమొర్రా పట్టణస్తులు ఎవరు కూడాను బయటకు రాలేకపోయినారు, అందరూ కూడా సర్వనాశనం అయిపోయినారు. దేవుని ఒక ఉగ్రతకి ప్రియ దేవుని బిడ్డలారా సర్వనాశనం అయిపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నమ్మి పాపాల్లో ఉన్నారా? దేవుని నమ్మి వ్యభిచారాల్లో ఉన్నారా? దేవుని నమ్మి తాగుతున్నారా? దేవుని నమ్మి దౌర్జన్యం చేస్తున్నారా? దేవుని నమ్మి అబద్ధాలు చెబుతున్నారా? హుషార్! దేవుడు సహిస్తున్నాడని, దేవుడు ప్రేమామయుడని, దేవుడు కరుణామయుడని, దేవుని యొక్క కరుణ కటాక్షములు ప్రియ దేవుని బిడ్డలారా మీ స్వకీయ దురాశల కొరకు మీరు వాడుకుంటున్నారా? సొదొమ గొమొర్రా పట్టణం ప్రియ దేవుని బిడ్డలారా సమృద్ధిగా పచ్చని ఏదోను తోట వలె, ఐగుప్తు వలె ప్రియ దేవుని బిడ్డలారా సమృద్ధి ఉన్న ఒక పట్టణాన్ని కోరుకున్నాడు లోతు. 25వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా పచ్చని మొలకలు కూడా లేకుండా కాలిపోయినాయని రాయబడింది. ఏ పచ్చదనాన్ని నువ్వు కోరుకుంటున్నావో, నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించక అనుకూలమును ఉత్తమను దేవుని చిత్తమనేదో ఎరిగి నడుచుకోమంటాడు అపొస్తలుడైన పౌలు రోమాపత్రికలో. లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకంలో ఎక్కడ మర్యాదలు ఉన్నాయో, ఎక్కడ సమృద్ధి ఉందో, ఎక్కడ మనకు లాభకరంగా ఉందో అక్కడ పోదాము, అక్కడ నివసిద్దాము, అక్కడ ప్రజలతో సహవాసం చేద్దామని ఈ లోక సంబంధమైన ఆచారాల్లో, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో నువ్వు ఉన్నట్టయితే బయటికి రా. అటువంటి వాటికి దూరముగా ఉండు. ఏదైతే నువ్వు కోరుకొని పోతున్నావో అది నాశనం అయ్యే దినం ఒకటి ఉంది. అలాగనే సదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. పచ్చని మొలకలు కూడా లేకున్నట్టు కాలు చేసినట్టుగా చూపిస్తున్నాడు. ఎందుకు ఆ పచ్చని మొలకలు కూడా కాలిపోయినాయని చూపించాలి. అక్కడ ఏ పచ్చదనాన్ని లోతు ఆశించినాడో, ఏ సమృద్ధిని లోతు ఆశించినాడో ఆ పచ్చదనం కాదు, పచ్చటి మొలకు కూడా అక్కడ లేకుండా బూడిదైపోయింది రాయబడింది. పచ్చదనాన్ని, సమృద్ధిని, నీరు శరీర సుఖాలని, ఈ నేత్రాశలని, శరీరాశలని, ఈ జీవమనే డంబములో పడి ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి దూరమై నువ్వు అడిగే ప్రతి ఒక్కటి కూడా నీకే ఏదో కావాలని మంచిదాన్ని, మంచి ప్రదేశాన్ని, పచ్చడి ప్రాంతాలని, నీకు అనుకూలమైన అవకాశం ఉంటే అనుకూలమైన వాటికే ప్రయాసపడుతున్నావా? అననుకూలం ఉంటే దేవుని సేవలు విడిచిపెడతాం. అనుకూలం ఉండాలా అన్నింటిలోనూ మనకు అనుకూలం ఉండాలా. సంఘంలో సమృద్ధి ఉండాలా, సంఘంలో కానుకలు రావాలా, సంఘంలో దక్షిణ భాగాలు రావాలా, సంఘంలో అన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనం సేవకులుగా పనిచేయాలనుకుంటాం. అక్కడ తిరుగుబాటు, అక్కడ ఏమైనా కానుకలు లేకపోయినా, దక్షిణ భాగాలు లేకున్నా, అక్కడ ఏది లేకపోతే అయ్యో అక్కడ ఉన్న ప్రజలు మంచి వాళ్ళు గారు పాపాల్లో ఉన్నారనో ఏదో ఒకటి చెప్పే సంఘాన్ని విడిచిపెట్టి ప్రియ దేవుని బిడ్డలారా విడిచిపెట్టి మీరు సంఘాన్ని అనాథలుగా చేసి, దేవుడు చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరని,
వేరొకడు వాడు దొంగయు దోచుకునేవాడు, వాడు ఆపుదొచ్చినాడు గొర్రెల్ని తోడేళ్ళ చేతిలో పెట్టిపోతాడని. అలాగున్నారా? అవసరానికి దేవుని సేవ చేస్తామని పోయి అక్కడ ఏది లేదని సంఘాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆత్మను విడిచిపెట్టి పచ్చదనాన్ని కోరుకొని పోయే కాలము. ప్రియ దేవుని బిడ్డారా, లోతు పచ్చదనాన్ని కోరుకున్నాడు, సమృద్ధిని కోరుకున్నాడు. సర్వనాశనం అయిపోయింది. భార్య పోయింది, అల్లండ్లు పోయినారు, కుటుంబం పోయింది, ఐశ్వర్యం అంత పోయింది, పచ్చటి మొలకలు కూడా అక్కడ లేకుండా పోయినాయని రాయబడింది. 24, 25 చదవండి. ముఖ్యంగా 16 చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి ఎంత ప్రేమ ఉంది. లోతు కుటుంబం చేతులు పట్టుకొని, దేవుడు చేతులు పట్టుకొని ఒక పట్టణం నుంచి బయటకు తీసుకుపోయినాడు. ఎంత ప్రేమ అండి మన పైన దేవునికి. అలాంటి దేవుని కలుగున్న మనం ಎಷ್ಟು దండనము. ప్రియ దేవుని బిడ్డారా, 30 ఇంకా 28 వరకు కూడా, 38 వరకు ఉండే వచనాలు, లోతు ఒక కుమార్తెలు, లోతు పరిస్థితి ఎలా మారిందో, ఆ కుటుంబం ఎలాంటి శాపాన్ని తెచ్చుకుంటూ. ప్రియ దేవుని బిడ్డారా, మీకు రాబోయే వీడియోలో నేను మాట్లాడతాను. ఈ 19వ అధ్యాయమే 30 ఇంకా 38 వరకు ఉండే వచనాలను మరలా మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. హెచ్చరిక, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. పచ్చదనాన్ని, సమృద్ధిని కోరుకొని ఆత్మల్ని ఇడిచిపెట్టి, సంఘాలను ఇడిచిపెట్టి, సేవను ఇడిచిపెట్టి, ఇచ్చిన తలంతులను పూడ్చిపెట్టి దేవునికి విరోధులై ఉన్నారా? ప్రభు రానై ఉన్నాడు. యేసు రాజుగా రాబోతున్నాడు. ఆయన అడుగుతాడు, ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాడు. ఆయన లెక్క అడగబోతున్నాడు. నువ్వు పూడ్చిపెడితే ఆయన అడుగుతాడు తలంతులు, ఏది నీకు ఇచ్చిన తలంతని లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజును జ్ఞాపకం పెట్టుకొని సమృద్ధి నిడిచి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తనను తాను తగ్గించుకొని రిక్తుడై లోకానికి వచ్చి మన కొరకు సేవ చేసి 33.5 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మొక్క ఆకలితో, దప్పిలతో, నిందులతో, అవమానాలతో కొట్టించుకొని, గుద్దించుకొని, ఉంపించుకొని, సిలువ వేయబడి ఆఖరికి ప్రాణం పెట్టి మన కొరకు. ఎంత ప్రేమ! ఆయన రానై ఉన్నాడు. దెబ్బలు తినడం కాదు, యేసు రాజులకు రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా రానై ఉన్నాడు. హెచ్చరిక, హెచ్చరిక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఇంకను సువార్త అందుతుంది. సువార్త అందకపోగా సంఘానికి, సేవకులకు, ఆత్మలకు ఆపద రాబోతుంది. రాబోయే దినాలలో సువార్త ద్వారాలు ముయ్యబడుతున్నాయి. సువార్తను తెలుసుకుని నీవు రక్షణను కాపాడుకో. నీ బిడ్డలని, కుటుంబాన్ని. క్రైస్తవుడవా, రక్షణను కాపాడుకో. దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేస్తాను అందరి వరకు. మనం ప్రార్థన చేసుకుందాం, దేవునితో ఆశీర్వాదం పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డల కన్నులు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రియపరలోకమందు నా తండ్రి, సదొమ గొమొర్రా పట్టణంలోనైనా లోతు నా తండ్రి ప్రభు పచ్చదనాన్ని ఆశించాడు, సమృద్ధిని ఆశించాడయ్యా. అక్కడ పచ్చదనము, సమృద్ధినైన ప్రభు ఆయనకి ఏమాత్రం కూడా సహాయం కాలేదు. ఏమాత్రం కూడా ఆయన కాపాడలేదు నాయన. ఆయన కుటుంబాన్ని, ఆయన అల్లని, బిడ్డలని, అబ్బాయి భార్యని అతడు ఉప్పు స్తంభముగా మారిపోయింది. అయ్యా, ఏ పచ్చదనాన్ని అయితే లోతు కోరుకున్నాడు, ఆ పచ్చదనమునైన ప్రభు బూడిదైపోయింది నాయన. ఆది కాండమునైన ప్రభ, అవును తండ్రి ప్రభు నా తండ్రి 19వ అధ్యాయము 24, 25 వచనాలు మేము చూసినట్టయితే అక్కడున్న పచ్చదనం, పచ్చని మొలకలు కూడా నైనా వాడి మస్ అయిపోయినట్టుగా మేము చూస్తున్నాం. అవును తండ్రి ప్రభా, మేము శరీర సంబంధమైన వాటిని కోరుకోకుండా అయ్యా, నీ ద్వారా తండ్రి ప్రభా, నీ ఆత్మ నడిపింపు ద్వారా నీ రాజ్యానికి వారసులుగా, నీ బిడ్డలుగా నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామమును హెచ్చించుతూ త్వరగా రానున్న యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.